రోహిణి కార్తిలో రోళ్లు కూడా పగులుతాయి. ఇది జస్ట్ మాటే కాదు, ఇది నిజం. సైంటిఫిక్ రీజన్ మీకు తెలిస్తే కింద కమెంట్లో చెప్పండి. మన పూర్వీకులు వెదర్ ఫోర్కాస్ట్ తెలుసుకోవడానికి ఎట్లాంటి యాప్స్ని యూజ్ చేయలేదు, కానీ వాళ్ళు నేచర్ని డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్గా సీజన్స్ని అర్థం చేసుకున్నారు, అలాగే మనకి తెలియజేశారు. మన తెలుగు క్యాలెండర్స్ ప్రకారంగా రోహిణి కార్తి అంటే హాటెస్ట్ సమ్మర్ పీరియడ్ అనమాట. ప్రజెంట్ 2026లో మే 25 నుంచి జూన్ 8 వరకు ఈ రోహిణి కార్తి అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు జనరల్గా రోహిణి కార్తి అంటే సన్ పాసెస్ త్రూ రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం మీదుగా సన్ అనేది మూవ్ అయ్యే పీరియడ్నే మనం రోహిణి కార్తి కింద కన్సిడర్ చేస్తాం. ఈ టైంలో ఎక్స్ట్రీమ్ హీట్ అనేది ఉంటుంది, హాటెస్ట్ ఆఫ్టర్నూన్స్ ఉంటాయి, అలాగే హెవీ సన్లైట్ అనేది ఉంటుంది. మీరు గమనిస్తే ఆఫ్టర్నూన్స్ అనేవి 11 నుంచి 5 మధ్యలో 42 నుంచి 48 డిగ్రీస్ అనేది మీకు టెంపరేచర్స్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. డే లైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వర్క్స్ మీద బయటికి వెళ్ళే వాళ్ళు, బయట షాప్స్ పెట్టుకుని వర్క్ చేసేవాళ్ళు డైరెక్ట్గా సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి మిమ్మల్ని మీరు. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ సమ్మర్ హీట్ వల్ల ఓవర్ డిహైడ్రేషన్, అలాగే ఎక్సెసివ్ స్వెట్టింగ్, నీరసపడిపోవడం, స్కిన్ మీద ర్యాషెస్ రావడం, ఇరిటేషన్స్ రావడం, బాడీ అనేది ఓవర్గా హీట్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్లు, అలాగే ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల బాడీ హైడ్రేట్గా ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే నైట్ టైం కూడా 10 ఆ టైంకి కూడా హెవీ టెంపరేచర్స్ 39, 38, 40 రిజిస్టర్ అవుతున్నాయి. కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవుతున్నాయి. దీనికి కారణం ఎల్ నినో ఎఫెక్ట్. దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చెక్ చేయండి.